అందరికీ నమస్తే అండి. ఇక అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడ మిగిలాడండి. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు. దొరికిందే సొంత కదా, ఇలాంటి సందర్భంలోని ఒకటి రెండు డైలాగులు వేసేస్తే ఇంక అందులో పోద్దలే, ఊపులో పోద్దలే అని చెప్పేసి అని అనుకుంటాడు. నేను ఏమని మాట్లాడతాడంటే, పోలీసులు పక్కన పెట్టేద్దాం, మీరు మేము తేల్చేసుకుందాం, వచ్చేయండి అంటాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. మంచి చెప్తున్నాం, ఈ కేసు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దాన్ని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదగా మా ఇళ్ళ మీదగా ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు, డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా అంతే కదా. కానీ మంచి రాజకీయం కాదు. ఊరుకోరా సోంబేరి మాటలు మాట్లాడావు. కానీ నాకు నీ మీద నిన్న మొన్నటిదాకా ఒక ఒపీనియన్ ఉండేది, వాళ్ళు అది పోయింది. నీకు సబ్జెక్టివ్ పాడు ఏం ఉండదు, గౌడి గేదెలాగా అరడం తప్పితే నీ దగ్గర మ్యాటర్ ఏమీ లేదని చెప్పేసి నాకు మొన్నటి వరకు నీ మీద ఉన్న అభిప్రాయం అది. ఇవాళ నీకు అసలు బొత్తిగా బుర్రా లేదని చెప్పి నాకు అర్థమైంది. సిగ్గు లేకుండా అమ్మటి రంభం మాట్లాడిన మాటలను సమర్థించుకుంటూ ఇవాళ ఏమని మాట్లాడతాడంటే, పోలీసులు పక్కన పెట్టండి, మీరే మేము తేల్చేసుకుందాం. నువ్వు కార్యకర్తలు కూడా తీసుకురా, నువ్వు ఒక్కడే వచ్చేసి నీకు నచ్చిన నాయకుని పిలిచేసి అప్పుడు తేలిపోతే సిగ్గు అనిపించట్లా కాదా కాస్తైనా. కానీ మీరు రాజకీయ నాయకులుగా అనర్హులు, మీరు రాజకీయాలు చేయడానికి పనికిరారు మీరు అసలు. అదేదో నిన్న మాట్లాడినటువంటి ఎవడు మాట్లాడినా సరే మళ్ళీ మేము వస్తే ఏం జరుగుద్దో తెలుసా, ఏం చేసేస్తారండి, జనాన్ని అందరిని చంపేస్తారా. అందుకే కదా మీకు 11 నుంచి కూర్చోబెట్టింది. 19 నుంచి 24 వరకు మీరు చేసిన విధ్వంసం అదే కదా. ఎవరిని మాట్లాడనిచ్చారు, ఎవరిని తిరగనిచ్చారు, ఎవడైనా ఎదురు తిరిగి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడిని బతకనిచ్చారా. చాలామందిని చూశారు కదా మేము. అలాగా డాక్టర్ సుధాకర్ గారి కానించి చాలామందిని చూసాం మేము. చీరాల్లో ఒక వ్యక్తి, అలాగే కల్తీ మద్యం గురించి ప్రశ్నిస్తే ఒక వ్యక్తిని చంపేశారు. అలాగే మీ ఎమ్మెల్యే జనసేన కార్యకర్త, సరిగా పేరు తెలియదు, మీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే ప్రొద్దుటూరు ఎక్కడ అనుకుంటా, ఊరి పేరు సరిగ్గా నాకు అంత ఐడియా లేదు, తెల్లారితడికి శవం అయిపోయాడు. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళు తెల్లారితడికి శవం, ఇంకా వాళ్ళని చంపేయడమే. ఇంకా అలాగే చేస్తారు, అంతేనా. చూసాం మేము ఆల్రెడీ, మీరు రౌడీయిజం మేము చూసాము, మీరు ఎంతలా పరిపాలించారో మేము చూసాము. మళ్ళీ వస్తే మేము చంపేస్తామని మాట్లాడుతున్నారండి. అలా అన్నందుకే మీకు 11 నుంచి పక్కన కూర్చోపెట్టారు. ఈసారి జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట జనాలు వింటున్నారో చూస్తున్నారో. ఇలాగ 11 ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదురా, మళ్ళీ మేము వస్తే చంపేస్తామని మాట్లాడుతున్నారు. ఎవరిని చంపేస్తారో, ఎవరిని వేసేస్తారో, ఎవరిని తొక్కేస్తారో, ఎందుకు చంపుతారు అసలు. అదొక రకమైన ఎలివేషన్ అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి సంగతి మీకు తెలియదు, మేము చూసాం, ఎందుకు తెలియదు. ఏం చేస్తారో ఈసారి మొత్తం అందరిని చంపుకుంటా పోతారు, అంతేనే. రాజకీయాలు మేము చంపేస్తాం, మేము వస్తే చంపేస్తామని మాట్లాడతారా. మీరు ఊతులు మాట్లాడేచ్చా, మీరు ఎలా మీద దాడులకు వెళ్ళిపోవచ్చా, మీరు లకారాలతో సంబోధించవచ్చా. దానికి ఎవరైనా కౌంటర్ చెప్తే మళ్ళీ మేము వస్తే హత్తం తెలుసా. ఎవరినే హత్తారో, మీరు ఏమనుకుంటున్నారో, మీరే మొగోళ్ళు అనుకుంటున్నారా, మీకే రౌడీజం వచ్చు అనుకుంటున్నారా. లేదంటే గతంలో ఏమన్నా మీరేమన్నా ఒక 100 మందినో 1000 మందినో చంపేసి వచ్చిన వాళ్ళ, లేదంటే మల్ల యుద్ధాలు ఏమైనా చేసి వచ్చిన వాళ్ళ. ఎవడరా బాబు మీరు అసలు మాకు అర్థం కావట్లా. సో ఇంకా మన చేస్తే మనం ఇప్పుడు కూడా కప్పను కొట్టి చంపుకుంటాం. ఆడు కూడా వచ్చి ఇక్కడ ఎలివేషన్లు ఇచ్చాడువే. ఇక్కడ నేను మాట్లాడతాను, నేను వేస్తాను అంటాను, నమ్మరు. అది అయ్యే పని కాదు, అర్థమైందా. మనకు పర్సనాలిటీ ఉందనో ఆడికి పర్సనాలిటీ లేదనో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు కొడితే తగలకపోవచ్చు, ఆ బక్క పలచగా ఉన్నవాడు కొడితే ఇంకా గట్టిగా తగులుతుంది. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒళ్ళు చూసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు దెబ్బలు తినేసిన బోల్డ్ మంది ఉన్నారు. మేము స్వయంగా చూసాము, మీరు చూడలేదేమో. మేము బోల్డ్ గొడవలు చూసాము, బోల్డ్ గొడవలకి వెళ్ళిన వాళ్ళమే. ఇప్పుడు ఎందుకు ఈ అప్పాబోయకూరలు ఏం ఉండదు. ఇవాళ రేపు మీరు అనుకున్నంతగా ఏం ఉండదమ్మా అక్కడ. ఎవరికి ఆడికి తెల్లారి లేస్తే మన జీవితం ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనం ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి, మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన కుటుంబ సభ్యులను ఎలా చూసుకోవాలి, ఈ ఆలోచనలే సరిపోతున్నాయి. కానీ నువ్వు రమ్మని కానీ ఎగేసుకుని అమ్మ అనిల్ కుమార్ యాదవ్ రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి కర్రలో కత్తులు పట్టుకుని వెనకాల వచ్చేస్తాడా. అంత తెలివిపప్పులు ఉన్నారా జనాలు, ఉన్నారండి. అమ్మటి రాంబాబు ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి పచ్చి బొత్తులు తిడితే కార్యకర్తల అభిమానాలకి కోపాలు రావా. మాట్లాడచ్చా, ఒక ప్రజాప్రతినిధి అలా మాట్లాడచ్చా.
అందుకని చెప్పేసి మేము వచ్చేస్తాం, మేమంటే ఎవరో నువ్వు నీతో పాటు నీ కార్యకర్తలు. అలాగే చేసాడు ఎవడో మీ పార్టీకి సంబంధించినోడే, అది అనంతపురంలో అనుకుంటా, జగన్మోహన్ రెడ్డిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీడియోలో విమర్శించాడని చెప్పేసి అని ఒక వైన్ షాప్లో లేదా బార్ అండ్ రెస్టారెంట్, అక్కడ ఆ బీరు తాగుతున్న వ్యక్తిని వీడు వెళ్ళి ఆ టేబుల్ మీద బీర్ సీసాలు తీసుకుని అతన్ని నెత్తి మీద తీసి పగల కొట్టేసాడు మీ వైసీపీ కార్యకర్త. మీ సోషల్ మీడియా మొత్తం తెగ తిప్పింది, మామూలుగా తిప్పలా. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా పద్ధతులు ఎలాగే ఉంటాయి, ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే పోసుకోవాలి, ఏహత్తామన్నారు. ఏమైంది? 2 నెలల తిరగక ముందే ఇంకా దురదృష్టమైన ఇదేంటి చెప్పనా, అతను అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. అతను రిమాండ్లో ఉండగా తన కుమారుడికి విద్యుత్ షాక్ తగిలి చచ్చిపోయాడు, అంటే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు పాపం. ఎంత బాధాకరం అది. తండ్రి బయట ఉంటే ఆ దుర్ఘటన జరిగేది కాదు కదా. ఆర్థికంగా నష్టపోయాడు, కుటుంబపరంగా కొడుకుని కోల్పోయాడు, వాడి జీవితం చిందరవందర అయిపోయిందా? అయిందా అవ్వలేదా? ఎందుకు మీలాంటి అప్పబాయకాలు వచ్చి అక్కడ రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టమాకండి, కొట్లాట్లకి గొడవలకి ప్రేరేపించొద్దు. మీ మాట తీరు బాగుంటే ఎదుటోడు చెప్పే సమాధానాలు కూడా బాగుంటాయి. ఎన్నాళ్ళు ఉపయోగపడతారండి? ఎన్నాళ్ళు అని చెప్పేసి ఎదురు చూస్తారో, ఆ పోన్లే అని చెప్పేసి ఎంతకాలం ఉపయోగపడతారో 19 నుంచి 24 వరకు చూసాము. అది అప్పాబాయి గారు రావడం, బూతులు తిట్టాడు, వెళ్ళిపోవడం. చంద్రబాబు నాయుడు గారికి ఊడిన బొచ్చు విలువ చేయడు. చాలామంది మాట్లాడాడు, బూతులు తిట్టాడు, వెళ్ళిపోవడం. మాట్లాడాడు, రావడం, బూతులు తిట్టాడు, వెళ్ళిపోవడం. 5 ఏళ్ళు భరించారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని అందరినీ ప్రోత్సహించారు. ఆ రోజు చెప్తానే ఉన్నాం, మీరు రాజకీయాల్లో ఉన్నారో, రాజకీయాల్లో బూతులు తిట్టడం అనేది పద్ధతి కాదంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు. నువ్వెలా చెప్తున్నావు ప్రోత్సహించాడంటే, ఒకసారి మీరు కంపేర్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ ఒకసారి ఒక తెలుగుదేశం నాయకుడు, పేరు చెప్పను కానీ ఒక తెలుగుదేశం నాయకుడు 2019 ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పుడు పక్కనే చంద్రబాబు నాయుడు గారు అతను యాగమ్మ ఆగు, వ్యక్తిగత విమర్శలు వద్దు, వ్యక్తిగతంగా విమర్శించకూడదు, రాజకీయ విమర్శలే ఉండాలి, వ్యక్తిగతంగా విమర్శించొద్దని అక్కడికక్కడ తన నోటిలో ఉండగానే అక్కడికక్కడ ఖండించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పనా, చేతులు 2 ఇలా పెట్టుకొని వెళితే తీద్దాడా అనుకున్నాడు. నా పిచ్చి కాకపోతే ఇచ్చోడు. ఇంకా నేను చెప్పడం ఏంటి, స్వయంగా మంత్రులు కార్యకర్తలు ఏంటి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి నీచంగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి మనస్తత్వం, అలాంటి దౌర్భాగ్య మనస్తత్వం, దిక్కుమాలి మనస్తత్వం ఈ భూప్రపంచంలో ఇంకొకటి ఉండదేమో. చివరికి పిల్లలను కూడా విమర్శించాడు. ఆ పోసాని కృష్ణమురళి చేత పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని విమర్శించాడు, చేయించాడు, మాట్లాడించాడు, తిట్టించాడు. గతంలో అనేక వీడియోలు బయటకు వచ్చినాయి. ఒకనొక సందర్భంలో రోజా మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి ఉమ్మారెడ్డి ఏమంటాడండి, జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పేసి అన్నాడు. ఆన్ రికార్డు ఉంది వీడియో, అది ఇవాటికి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇక్కడ ఎవడు రెచ్చగొట్టేస్తున్నాడు విద్వేషాలు, ఎవడు గొడవలు ప్రేరేపిస్తున్నారో, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసం చేయాలని చెప్పి చూసేది మీరు, ఏదో రకంగా రాష్ట్రాన్ని తగలెట్టేయాలి, లేదంటే భయభ్రాంతులకు గురి చేయాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరు మాట్లాడకూడదు, సామాన్య ప్రజలు మాట్లాడడానికి కూడా భయపడేలా చేసేయాలి. వీళ్ళ స్ట్రాటజీ కూడా అదే. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడితే బెదిరించేస్తున్నారు చూసారా, ఆ బెదిరింపు వెనకాతలో ఉన్న ముఖ్య రీజన్ అదే. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినది ఎవరు మాట్లాడకూడదు, మళ్ళీ మేము వచ్చి తిరిగి తీసేస్తాం. అంత బెదిరిపోయి కూడా ఎవడు లీడర్ అయినా రాష్ట్రంలో గుర్తుపెట్టుకుని బాగా. అచ్చా అంటే మీరు ఒక్క ఇదిగా ఎవడో మాట్లాడలేడేమో, మీరు వచ్చి ఎరగ తీసేస్తారా, ఎవడెరగ తీసేస్తాడు? నా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు, నీ ఇంటికి వచ్చి నేనేం చేస్తాను? ఏమన్నా చేయగలుగుతామా? ఎవడ బలం వాడి దగ్గర అక్కడ ఉంటుంది. మా ఊర్లో నాకు బలం, నీ ఊర్లో నీకు బలం, అంతేనా? నా ఊరు వచ్చి నా మ్యాచ్ చేసి నువ్వు వెళ్తావా, అలాగే నీ ఊరు వచ్చి నీ మ్యాచ్ చేసి నేను వెళ్తానా? ఇంత చిన్న లాజిక్ మర్చిపోతేట. మేము వచ్చి తిరిగి తీసేస్తామని పక్క అందరిని వేసుకుంటూ వెళ్ళిపోతామండి, ఏమీ అవుతాం.
మీరు ఎరగదీసేది ఉండదు, సచ్చేది ఉండదు. అనవసరమైన ప్రేలాపాలు పేలి కార్యకర్తల మధ్యన, నాయకుల మధ్యన, రాష్ట్ర ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి మనం రాజకీయం చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం. అనవసరంగా తన్నులు తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవడో పెద్ద పోటీగాడు కాదు. ఫస్ట్ మీ నాయకుల్లో మీరు కూర్చున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చినట్టు నేను చూడాల. ఈసారి ఎప్పుడైనా నాయకులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకున్నప్పుడు మీకు సరిగా కమిటీలు కూడా ఉండిసావు. ఒక దిశానిర్దేశాలు అంటే చేసుకోండి. వ్యక్తిగత విమర్శలకి ఇక్కడ నుంచి పులి స్టాప్ పెడతాం. ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేద్దాం, వ్యక్తిగత విమర్శలు మంచివి కాదని చెప్పేసి మీరు ఒక తీర్మానం చేసి దాన్ని ఫాలో అయితే ఇటుపక్క నుంచి కూడా సేమ్ అలాగే మాట్లాడతారు. మీరు మీ అమ్మ మొగుడు అనేసి మేము మీ నాన్నగారు అనమంటే అనం, మేము కూడా నీ అమ్మ మొగుడనే అంటాం. నువ్వు లకారాలతో సంబోధించేసి మమ్మల్ని సాంప్రదాయంగా విమర్శించమంటే విమర్శించాం, మేము కూడా లకారాలతోనే సంబోధిస్తాం. మీరు మీకు నోటికి వచ్చిన పదాలు వాడేసి మా భాష గురించి మీరు మాట్లాడకూడదు. ఏదైనా పద్ధతిగానే మాట్లాడాలి. ప్రతి ఒక్కడ వచ్చి ఇక్కడ బెదిరించేసి మేము బెదరగొట్టేస్తామంటే ఎవడ భయపడిపోడండి. ఫస్ట్ మీరు మారండి. మీ పార్టీకి ఇంకొక పేరు ఉంది, బూతుల పార్టీ అని చెప్పేసి అది ఊరికే రాలా. చూపించండి మీరు మాట్లాడిన బూతులు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా సరే ఎవరైనా మాట్లాడారా? తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మీరు మాత్రమే. ఏంటరా అంటే అదొక రకమైన స్ట్రాటజీ. మానసికంగా కుంగిపోతారు. వాడి కుటుంబ సభ్యుల్ని అమనాభూతులు మనం తిట్టేస్తే అంత పెద్ద రాజకీయ నాయకుని బూతులు తిట్టేశారని మానసికంగా కృంగిపోతారు. ఆ ఏదోలతో మనకెందుకులే అనుకుంటారని మీ ఉద్దేశాలు. జనం అసహించుకున్నారు. అందుకే వాళ్ళకి కూడా జనం అసహించుకునేది అందుకే. మీరు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అండి? ఫ్లెక్సీలు ఎత్తానట సిట్ చెప్పింది కదా. ఏం చెప్పిందని సిట్? నెయ్యే వాడలేదని చెప్పింది. కల్తీ నెయ్యి కదా, నెయ్యే వాడలేదు. అదొక రకమైన కెమికల్స్, రసాయనాలతో తయారు చేస్తారు. కెమికల్స్ ఎలా తయారవుతాయి? కెమికల్స్, రసాయనం దేంతో తయారు చేస్తారండి? అవి కూడా జంతువుల నుంచి వచ్చింది. అసలు నెయ్యే వాడలేదని చెప్తే మీరు మాత్రం సాక్షి పేపర్లో రాసేయచ్చు, సాక్షి టీవీలో డిబేట్లు చేసేయచ్చు, మనం పెద్ద పెద్ద ప్రచారాలు చేయొచ్చు. ఇటు పక్క నుంచి చెప్తే బాధ ఏంటంటున్నారా? గతంలో ఈ ఫ్లెక్సీల సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరో లేరు, మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు, ఇది విష ప్రచారం అంటారా? గతంలో ఒకసారి అనుకుంటా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి దేనికి అనుకుంటా దానికి అమరావతిలోనే ఎక్కడో అమరావతిలోనే రూల్స్కి విరుద్ధంగా అమరావతిని వ్యతిరేకిస్తూనే, అమరావతి ఒక లోతట్టు ప్రాంతం అంటూ విమర్శిస్తూనే అనేక రకాలు ఇప్పటికీ మాట్లాడతారు కదా. అక్కడ ఒక 50,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశాడు కదా. మరి పొద్దున్న లేకపోతే మీరు లోతట్టు ప్రాంతం మునిగిపోద్దండి, ఎడారండి, నదీ గర్భంలో ఉందండి, వాన వస్తే పీకలోతు నీళ్ళు వచ్చేస్తాను మాట్లాడి మీరు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారండి అక్కడ రూల్స్కి విరుద్ధంగా? అక్కడ రైతులు భూములు ఎందుకు ఇచ్చారు? రాజధాని నిర్మాణ నిమిత్తం ఇస్తే మీరు అక్కడ రాజకీయం చేసి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి, అంటే రేపు పొద్దున్న అన్న రోజున మనకు అమరావతికి అలాగే వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి 50,000 మందికి ఇచ్చేస్తే మనకు మద్దతుగా ఉంటారని చెప్పేసాను కదా ఆలోచన. అవునా? దాని మీద కోర్టు స్టే ఇచ్చింది. సరే సార్, తర్వాత అది ఇప్పుడు తేలదో తెలియదు. దానికి మీరు ఏమని పెట్టారంటే ఫ్లెక్సీలు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెనకాతల పేదలు గట్ట వీళ్ళందరూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి 2 చేతులతో ఇలా అడ్డుకుంటున్నట్టు ఒక పక్కన అటు పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారిది వాళ్ళ ఇమేజ్లను కూడా మార్పింగ్ చేసి వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తున్నట్టు చూపించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ పెట్టాలండి. మరి అప్పుడేమైపోయింది? అప్పుడెందుకు మాట్లాడలేదండి? వాళ్ళు వచ్చి మీరు నీతులు చెప్తే మేము వినాలా? సిట్ రిపోర్ట్లో ఒకటి ఉంటే మీరు అసత్య ప్రచారాలు చేస్తుంటే ఫ్లెక్సీ చేయడం తప్పు వచ్చేసిందట. మీరు మహాపాపం చేసేయచ్చు. నేను చెప్పట్లా మీరు లడ్డూలో కల్తీ చేసారని చెప్పేసి. రమణ దీక్షితులు మీకు ఐడియా ఉందా బాగా? అప్పట్లో పింక్ డైమండ్ అని చెప్పేసి ఆయనతో మీరు ప్రచారం చేయించారు కదా. ఆయన స్వయంగా ఆయన మాటల్లోనే ఒకసారి విని తగలడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగో కూడా నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఈ 5 ఏళ్ళు నిరంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క
ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశారు కదా. ఇంకా చాలా మాట్లాడారు ఆయన. లడ్డు సైజు తగ్గింది, లడ్డు క్వాలిటీ మారింది, నాణ్యత లేదు, ఇంతకు ముందున్నంత రుచిగా లేదు అని అనేక సందర్భాల్లో నేను టీటీడీ అధికారులకి చెప్పినా సరే పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలోనే నన్ను దూరం చేసారు, నన్ను దూరం పెట్టారని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇంకా అడ్డగోలుగా మాట్లాడతాడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని పరామర్శపోతే వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికే చూస్తాడు. ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా మొత్తం ఏమైనా వైరల్ చేస్తున్నారంటే ఏదైనా జరగచ్చు. ఏం జరుగుద్ది, కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేస్తారు వీళ్ళు వెళ్ళి. నేను చెప్తున్నాను కదా, వీళ్ళది ఒకటే స్ట్రాటజీ, ఏదో రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేయాలి, రాష్ట్రాన్ని తగలెట్టేయాలి. ఇంక ఈ రెచ్చగొట్టే డైలాగులు మానుకుంటే బాగుంటుంది. అనిల్ కుమార్ గారు.